ఎంత కష్టపడి ముందుకు వెళ్దామంటే మళ్ళీ లాస్ట్కి వెనకాల తిరిగి చూస్తే అక్కడే ఉంటాం. ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడే ఉంటాం. ఎప్పుడైనా రోడ్ రోలర్ చూసారా మీరు? రోడ్ రోలర్ కిలోమీటర్ ముందుకు వెళ్తుంది, మళ్ళీ ఎగ్జాక్ట్ కిలోమీటర్ రివర్స్ వస్తుంది. లాస్ట్కి ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉంటుంది. మన జీవితం కూడా అలాగే మారిపోయిందా? కష్టసాధ్యమైన పరిస్థితుల్లో, గాలి తుఫాన్లు వంటి యాత్రలో ముందుకెళ్తున్నావు, వెనుకలకు వస్తున్నావు. అరే మళ్ళీ ప్రశ్న ఏంటంటే, ఇది నిజంగా దేవుని చిత్తమేనా అంటావు. అంటే దేవుని ప్రణాళికలో తుఫాన్లు రావా? వస్తాయి. దేవుడు పంపించే యాత్రలో సమస్యలు రావా? వస్తాయి. కష్టాలు రావా? వస్తాయి. తుఫాన్లు రావా? వస్తాయి. మరి ఏం నేర్చుకోవాలి పాఠం? వారు దేవుడు ఒక పాఠం నేర్పించాలని ఆశపడ్డాడు. అక్కడ రాయబడిన మాట, అద్భుతమైన మాట ఏంటంటే 48వ వచనంలో నాకు చాలా ఇష్టమైన లైన్, ఆయన దాటి పోవాలని ఉండెను. దాటి వెళ్ళిపోతా ఉన్నాడంట. ఒక మాట అడుగుతాను, నిజంగా వారి కేకలు వేస్తున్నప్పుడు దాటి వెళ్ళవలసిన దేవుడు దాటగలిగాడా? దాటలేకపోయాడా? తుఫానులో ఉన్న దేవుడు చివరికి ఏ తుఫాన్లు అయితే వారిని భయపెట్టుతా ఉన్నాయో అదే తుఫాన్ల మీద దేవుడు ఏం చేస్తున్నట్టండి? నడుచుకుంటూ వస్తున్నాడు. ఏదైతే నేను భయపెడుతుందో, బాగా మళ్ళొకసారి చెప్పండి, ఏదైతే నేను భయపెడుతుందో దాని మీద మన దేవుని సామర్థ్యం ఏంటంటే దాని మీద నడుచుకుంటూ వచ్చే దేవుడు. నేను భయపెట్టేది ఆయన కాళ్ళ కిందుందా పైన? కిందుంది. అది తెలుసుకుంటే ఈరోజు నీ ధైర్యం ఏం తెలుసు? అందరూ అంటున్నాడు చూసి, వెంటనే దేవుడు గాలిని గద్దించాడు, నిమ్మలం అయిపోయింది. అందరూ అంటున్నారంట, ఈ గాలి ఏమాయనో? ఏమంటున్నారంటండి? గాలి ఏమైపోయింది? అరే మనల్ని భయపెట్టింది ఏమైంది? ఈరోజు నువ్వు భయాందోళన వాతావరణంలో వచ్చావా దేవుని మందిరానికి? గుండె దడగా వచ్చినావా దేవుని మందిరానికి? దేవుని వాక్యాన్ని ఎక్కడో కూర్చొని వింటున్నావా? ఈరోజు గుండె దడగా ఉంది నా పరిస్థితిని. ఏది నిన్ను భయపెట్టిందో ఈరోజు ఈ ప్రార్థన చెయ్యి, అయ్యా నన్ను దాటి వెళ్ళొద్దయ్యా అంటే 4వ మాట, అవరోధాన్ని దేవుడు అవకాశంగా మార్చేశాడు. అవరోధము పరిస్థితి ఏమైంది? అవకాశంగా మారిపోయింది, దేవుని మహిమగా మార్చబడింది. అందుకొరకు 4వ మాట, దాటిపోవద్దని ప్రార్థిస్తే అవరోధాలు ఏమవుతాయి? అవకాశాలుగా మారుతాయి.